మంత్రి జత్వానీ కేసులో పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఈ కేసులో కీలకంగా ఉన్న విశాల్ గున్ని స్టేట్మెంట్ సంచలనం రేపుతోంది. గతంలో జత్వానీ అరెస్ట్తో పాటు ఈ కేసులో అప్పటి పోలీసు అధికారుల పాత్రపైన గున్ని వాంగ్మూలం ఇచ్చారు. మరి గున్ని స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందా? ఆంధ్రప్రదేశ్లోని సంచలనం రేపిన సినీ నటి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవల్గా మారినట్టు తెలుస్తుంది. గతంలో జత్వానీ కేసులో జరిగిన విషయాలన్నీ ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని తన స్టేట్మెంట్లో వివరించినట్టు తెలిసింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు జత్వానీని కుటుంబాన్ని అరెస్ట్ చేసినట్టు విశాల్ గున్ని స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే పై అధికారుల ఆదేశాలను బేఖాతారు చేస్తే ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతోనే జత్వానీ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసినట్టు తమ వాంగ్మూలంలో చెప్పినట్టు తెలుస్తుంది. కొద్ది రోజులుగా ముంబై నటి జత్వానీ వ్యవహారం ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తుంది. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు వైసీపీ నేతలు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి జత్వానీని వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు మాస్టర్ మైండ్ గా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత విజయవాడ సిపి ఎస్వి రాజశేఖర్ బాబు సమర్పించిన సమగ్ర నివేదిక విశాల్ గున్ని వాంగ్మూలాన్ని జతపరిచి డీజీపీ ద్వారక తిరుమలరావు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వాటి ఆధారంగా పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీలపై సెక్షన్స్ వేటు పడింది. గున్ని వాంగ్మూలమే ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా మారింది. అప్పట్లో విజయవాడ డీసీపీగా పనిచేస్తున్న విశాల్ గున్నీని జగన్ సర్కార్ విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. వెంటనే ఆయన విజయవాడ నుంచి రిలీవ్ అయి విశాఖలో బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. కానీ ఆయన 13 రోజుల తర్వాత బాధ్యతలు తీసుకున్నారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన 1-2 రోజుల్లోనే విజయవాడ డీసీపీ పోస్ట్ నుంచి రిలీవ్ అవుదామని అనుకున్న విశాల్ గున్నీని సరిగ్గా ఆ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓకు పిలిపించి ముంబై నటి కేసు అప్పగించారని తన స్టేట్మెంట్లో వెల్లడించినట్టు తెలిసింది. ఆ అసైన్మెంట్ పూర్తి చేస్తేనే రిలీవ్ చేస్తామంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చారని గున్ని తన వాంగ్మూలంలో పేర్కొనడం సంచలనంగా మారింది. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు తెలిసింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ లాయర్ ఇందులో కీలకంగా వ్యవహరించారట. ఆ లాయర్ పలుమార్లు కాంతిరాణాను కలిశారట. పిఎస్ఆర్ కాంతిరాణాతో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు, వారి కాల్ డేటా రికార్డులు లభ్యమైనట్టు సమాచారం. ఆ లాయర్ వైసీపీ సర్కార్ అధికారంలో ఉండగా చెలరేగిపోయారని పోలీసులు గుర్తించారట. అప్పట్లో సిఐడి చేపట్టిన అక్రమ కేసులకు ఆయనే డ్రాఫ్టింగ్ చేశారట. మొత్తం ప్రక్రియ పూర్తి చేశాక ఎవరో ఒక ఫిర్యాదుదారు పేరు పెట్టి దాని ఆధారంగా సిఐడిలో కేసు నమోదు చేశారట. జత్వానీ కేసులోనూ ఆయన ప్రమేయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. మొత్తంగా విశాల్ గున్ని స్టేట్మెంట్ మరికొందరు పోలీసులపై కూడా వేటు పడేలా కనిపిస్తుంది. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు చుట్టే ఈ కేసు తిరుగుతుండడంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. మరికొందరు వైసీపీ లీడర్ల అరెస్టు సైతం జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.